ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నవంబర్ 15వ తేదీ నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. వాటి ప్రకారం చెల్లని ఫాస్టాగ్తో టోల్ గేట్ దాటే వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా ఏదైనా వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా, లేక అది చెల్లకపోయినా, అది పనిచేయకపోయినా సాధారణ టోల్ రుసుము కంటే కేవలం 1.25 రేట్లు మాత్రమే అదనంగా చెల్లించి టోల్ గేట్ దాటవచ్చు. అయితే ఈ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ లేని వాహనదారులు సాధారణంగా ఉండే టోల్ ఛార్జ్ కంటే రెట్టింపు జరిమానాను నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త నిర్ణయం ద్వారా ఆ భారీ జరిమానా భారం నుంచి వాహనదారులకు విముక్తి లభిస్తుందని దీపక్ దాస్ నివేదించారు. ఇక ఉదాహరణకు ఫాస్టాగ్ ఉన్నవారు 100 చెల్లిస్తే ఫాస్టాగ్ లేని వారు నగదు రూపంలో 200 చెల్లించాలి. కానీ యూపీఐ ద్వారా చెల్లిస్తే కేవలం 125 చెల్లిస్తే సరిపోతుందని సర్కార్ స్పష్టం చేసింది. ఇక ఫాస్టాగ్కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం టోల్ వసూలు వ్యవస్థలకు సంస్థకు బాధ్యతలు పెంచేలా ఉంది. ఒకవేళ మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే పనిచేసే ఫాస్టాగ్ ఉన్నప్పటికీ టోల్ ప్లాజా వద్ద ఉన్న ఎలక్ట్రిక్ టోల్ వసూలు మౌలిక సదుపాయాలు పనిచేయకపోయినా, సాంకేతికత లోపం కారణంగా టోల్ వసూలు చేయడంలో విఫలమైన ఆ వాహనానికి ఎటువంటి చెల్లింపు లేకుండానే టోల్ ప్లాజాను దాటడానికి అనుమతిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టోల్ వసూలలో దాదాపు 98% ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టోల్ వసూలు చేసే ఏజెన్సీలు ఎలక్ట్రిక్ వసూలు వ్యవస్థను నాణ్యతతో నిర్వహించేలా, లోపాలు లేకుండా చూసేలా వారిపై బాధ్యత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఇక టోల్ వసూలు వ్యవస్థలో లోపం ఉంటే ఆ భారాన్ని ప్రజలు మోయకుండా ఆయా ఏజెన్సీలే బాధ్యత వహించేలా ఈ కొత్త నియమం పనిచేస్తుంది. ఫాస్టాగ్ లేని లేదా పనిచేయని వారికి 1.25 రేట్లు మాత్రమే జరిమానా వసూలు చేయడం వలన ప్రజల ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. ఇంతకు ముందు చెల్లించిన రెట్టింపు జరిమానా మొత్తం వాహనదారులకు భారంగా ఉండేది. కొత్త నిబంధన ద్వారా టెక్నాలజీని ప్రోత్సహించడం, అదే సమయంలో సాధారణ ప్రణాళికకు ఉపశమనం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక మరోవైపు చెల్లుబాటు అయ్యే ట్యాగ్ ఉన్నప్పటికీ సాంకేతికత సమస్యల వల్ల చెల్లింపు జరగని పక్షంలో ఉచితంగా అనుమతించడం వలన టోల్ ప్లాజా నిర్వహణ సంస్థలు తమ ప్రణాళికలు ఎల్లప్పుడూ సక్రమంగా పనిచేసేలా చూసుకుంటాయి.